వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మందమరి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. కార్మికుల 10 డిమాండ్లను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించిన ఏఐటీయూసీ కార్మిక సంఘం. మందమరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నాయకులు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తుముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరల సురేఖ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, మొట్టమొదటిసారిగా దేశంలో కులగణన చేపట్టడం, 42% బీసీలకు రిజర్వేషన్లను కల్పించడం, పేదలకు సన్నబియ్యం పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కృషితో మంచిర్యాల అభివృద్ధికి అనేక నిధులు కూడా కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి నివాసంలో ఘనంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు టీసీసీ అధ్యక్షులుగా నియామకం అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే దిశగా అన్ని ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడి ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడానికి కష్టపడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం పేరిట ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించడం చాలా గొప్ప విషయం. ఎన్నో పథకాలను ఈరోజు చూస్తూ ఏవైతే రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా లేనటువంటి రేషన్ కార్డులను కూడా వారు అధికారంలోకి వచ్చినంటే ఇచ్చిన ఘనత. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదే సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున కావచ్చు, ఎన్నో రకాల సేవలను ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి మహనీయులు. అదేవిధంగా ఏదైతే వారు చిన్ననాటి నుంచే రాజకీయంలో ఎన్నో అడుగులు ఎదుర్కొని ఇటు జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్సీగా, ఎంపీగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగినంటే వారి ఏదైతే ప్రజల మీద ఉన్న అభిమానం కావచ్చు, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి అభిమానం కావచ్చు, వారిని అంతా స్థాయికి తీసుకొచ్చింది. వారు ఎల్లవేళ ఆరోగ్యాలతో ఉందని చెప్పేసి ఈ రాష్ట్రానికి ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి ఈ ప్రజల మనలో పొందని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి కొన్ని కొత్త విషయం ఈ యొక్క వందే మాతర గేయం సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎక్కలేని ప్రేమను బీజేపీ నాయకులు, అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి వల్కబోస్తుండు ఈ ప్రజల మీద. వందే మాతర గేయం అనేది ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఒక ఆయువు పట్టు లాంటిదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాంటి గేయాన్ని రచించింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులతోనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ రోజు కూడా ఇటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఏ రోజు ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో కూడా వందే మాతర గేయాన్ని పాడిన సందర్భం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా వందే మాతర గేయాన్ని గేయాలను ఖచ్చితంగా ఈ యొక్క స్టార్టింగ్ లో వచ్చు, ఎండింగ్ లో వచ్చు పాడే ఘనత ఉంది. మొన్న కూడా గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు కూడా ఏదైతే లక్ష్మీపేటలో ఓపెన్ చేసినటువంటి స్కూల్ ఏదైతుందో అప్పుడు కూడా పెద్ద ఎత్తున వందే మాతర గేయాన్ని పాడినటువంటి ఘనత మాకుందని చెప్పేసి చెప్తున్నాం.
అలాంటి మా సందర్భంలో ఈ యొక్క ఘనత కూడా మాకే దక్కుద్ది, కాంగ్రెస్ పార్టీకే ఈ పేటెంట్ హక్కు అని చెప్పేసి చెప్తున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళు వందే మాతరాన్ని దూరం పెట్టారు తప్ప ఏ రోజు కూడా గౌరవించిన వాళ్ళు ఈ రోజు కొత్తగా ప్రేమ ఒలకపోవడం మరి జనాలు కూడా చూస్తూ నవ్వుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చింది మరి గత 30-40 ఏళ్ళు తప్ప అంతకుముందు మరి స్వాతంత్రం ఉద్యమంలో కావచ్చు, లేకుంటే ఈ యొక్క పోరాటంలో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు మరి పాల్పంచుకున్న విషయం అందరూ తెలిసిందే. కాబట్టి వారి మీద ఉన్నటువంటి ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క దేశానికి చేసినటువంటి సేవలు కూడా ఎన్నటికీ మర్చిపోరు ఈ జనాలు అని చెప్పి చెప్తున్నాం. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా మంచిర్యాల శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాలలో వాళ్ళ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా పెద్దలు ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అక్కడ వ్యతిరేకతను ప్రజల్లో ఎండగట్టడం జరిగింది. దాని ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రేమ్సాగర్ రావు గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. ఒక మామూలు కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగినట్టే దానికి ఆయన అనేక శ్రమ కూడా ఆయనకు కారణం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ లేని విధంగా కులగణన అనేది తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కూడా తన కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులకు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా 2 లక్షల రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా మా మంచిర్యాల నియోజకవర్గంలో మా శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి కోరిక మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుండి బీద ప్రజలు కూడా సన్నబియ్యం తినడం ఉద్దేశంతో సన్నబియ్యం కూడా అటు మంచి పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమంతో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మరి వారి మంత్రివర్గ పరిపాలనలతో ఈరోజు ముందుకు జరుగుతుంది. అలాంటి ముఖ్యమంత్రి వారు ఇంకా కూడా క్యాడర్లో కూడా నూతన ఉత్తేజం కూడా నింపడం జరుగుతుంది. మున్ముందు కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సోదరి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలవుతున్న ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాండూరు మండల కేంద్రంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమంపై ప్రతి గ్రామంలోని ఓబీలు ఒక విఓఏలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వయోజన విద్యా అధికారి ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా తాండూరు మండలంలో 1823 మంది నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పించడానికి 176 మంది వాలంటీర్ టీచర్స్ను ఏర్పాటు చేసి ఉల్లాస్ యాప్లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి 3 డిఆర్డీఏ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అంకిత భావంతో అందరూ కలిసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈనాటి శిక్షణ కార్యక్రమానికి డిఆర్పి సుమన్, మహిళా సమైక్య అధ్యక్షురాలు చంద్రకళ, కోశాధికారి రాజ్యలక్ష్మి, సెల్ఫ్ నుండి సిఆర్పిలు తిరుమల, అమీనా, తాండూరు మండలంలోని అన్ని గ్రామాల ఓబీలు, విఓఏలు పాల్గొన్నారు. ప్రతి మండలం ప్రతిరోజు 2 మండలాలు ఈ ఓబీస్, విఓస్, సిసిలకు ఈ ఉల్లాస్ కార్యక్రమం మీద, అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమం మీద శిక్షణను నిర్వహించడం జరుగుతుంది. దానికి గాను వరంగల్ సమైక్య ద్వారా మనకు 4 సిఆర్పీలు మన జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడైతే తిరుమల గారు, అమీనా గారు, అదేవిధంగా వేరే క్లస్టర్ వేరే 8 మండలాలకు రజిత అండ్ స్వప్న, ఈ 4 ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ఆ మండలాలకు వెళ్ళి రోజంతా మార్నింగ్ 10 to 5 వరకు శిక్షణ కార్యక్రమానికి అంతరాయం లేకుండా నిర్వహిస్తున్నందుకు శాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మెయిన్ పిల్లర్స్ ఎవరంటే మీరే. ఈ ఉల్లాస్ కార్యక్రమం, అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్ళాలంటే గ్రామ స్థాయిలో పని చేయవలసింది, పని చేయించవలసింది అంతా మీరే.
ఎప్పుడైతే పిల్లర్స్ గట్టిగా ఉంటాయో బిల్డింగ్ గట్టిగా ఉంటుంది. పునాది గట్టిగా లేకుంటే బిల్డింగ్ కూడా దానికి లైఫ్ ఉండదు. ఇప్పుడు దీనికి లైఫ్ అంతా మీరు గట్టిగా ఉండాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, గ్రామంలో వివిధ రకాల మీకు అవమానం పరిచినా, అవహేళన చేసినా, ఎందుకంటే చాలామంది మన గ్రామాల్లో రకరకాల పబ్లిక్ ఉంటారు. ఈ వయసులో పుస్తకాలు పట్టుకో, ఈ వయసులో చదివి మస్తు దేశాన్ని ఉద్ధరిస్తుందయా ఇది, రోజు సాయంత్రం పోగానే 7 గంటలకు పోతాను, సాయంత్రం పుస్తకాలు వేసుకొని మస్తు చేస్తుంది, ఇక ఉద్ధరిస్తుంది దేశాన్ని. అట్లా చెప్పి పొడిచేటోళ్ళు చాలా ఉంటారు. చెప్పేవాళ్ళు ఇది చెప్తే ఇక ఊరంతా బాగుపడుతుంది, మొత్తం వెలుగు తీసుకొస్తుంది. ఇన్ని రోజులు లేదంటే ఈమె వచ్చి 10 మందికి చదువు చెప్తే ఇక వెలుగు వచ్చేస్తుంది. అట్లా రకరకాల మాటలతోటి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా రకాలు ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకుంటాం. మనం తీసుకున్న లక్ష్యం గొప్పది, మనకు అప్పచెప్పిన కార్యక్రమం గొప్పది. మనకెవరైతే నమ్మి ఈ కార్యక్రమాన్ని మన చేతుల్లో పెట్టినో ఆ మేడం గొప్పది. ఆ మేడం ఎవరు మీ అందరికీ తెలుసు. ఎవరు? మీ సెర్ప్ సిఓ గారు. పేరేంది? దివ్య దేవరాజ్. ఒక్కసారి ఆమె గట్టిగా సపోర్ట్లు కొట్టండి. నిజంగా దేవతే ఆమె, సరస్వతి దేవతే. ఆమె దేవతే. మళ్ళా ఎడ్యుకేషన్ పరంగా సెక్రటరీ మేడం యోగిత రాణా మేడం కూడా, మరియు ఇంకో ఆమె ఏంటి చేస్తారు భవిత. అట్లాగే వయోజన విద్యా శాఖలో డాక్టర్ ఉషారాణి మా సంచాలకులు. వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కంటే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలనే ఆలోచన గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు తర్జన భర్జన చేస్తూ ఒక కొలిక్కు వచ్చి ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు, మా సెర్పు వల్లనే సాధ్యమవుతుందని మేడం గంటాపదంగా 9 రాష్ట్రాల సమావేశంలో చెప్పింది. కాబట్టి ఆ గొప్ప మనసు మీరు దోచుకున్నారు. చిన్న మాట కాదు. సెర్పు సిబ్బందికి సెర్పు సిబ్బంది మీద అంత కాన్ఫిడెన్స్ ఉండడం అనేది చిన్న మాట కాదు. దేనివల్ల వచ్చింది? మీరు చేసే పని. గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రోడ్డు చెడిపోయి ఉందని, నూతన రోడ్డు నిర్మించాలని కాలనీ వాసులు మాజీ కౌన్సిలర్ ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ దృష్టికి తీసుకొని వెళ్ళగా వారు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు మున్సిపల్ నిధులు కేటాయించగా ఈరోజు రోడ్డు పనులను సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, కళ్యాణ్లు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా కాలనీలో ఏ సమస్య ఉన్నా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని స్థానిక వార్డు ప్రజలందుకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి కుర్మ సురేందర్, యువ నాయకులు ఎర్రబెల్లి రాజేష్, కాలనీ వాసులు బాషబోయిన రవి, పుల్లంశెట్టి శ్రావణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు 22వ వార్డులో మా ఎర్రబెల్లి రాజేష్ ప్రేమలత గారి ఆధ్వర్యంలో ఏదైతే మా మంత్రి గారు వాగ్దానం చేయడం జరిగిందో ఎలక్షన్స్ అప్పటి ఇక్కడికి వచ్చి టెంపుల్ దగ్గరికి ఈ డ్రైనేజీలు కానీ రోడ్డు కానీ వేస్తా అని చెప్పడం జరిగింది. వంశీబాబు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మున్సిపల్ నిధుల్లో నుంచి 2 లక్షల రూపాయలు వెచ్చించి ఈ హనుమాన్ నగర్లో మనం సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నిధులు వచ్చినప్పుడు ఇంకో 2 లక్షలతో ఈ టెంపుల్ వరకు కూడా దీన్ని రోడ్ వేసే బాధ్యత మా రాజేష్ అండ్ మా సంబంధ మాంగాలి శ్రీను, ఇక్కడ ఉన్న కళ్యాణ్, మిగతా అందరూ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, ఏదైతే మన వంశీబాబు ఇక్కడికి ఎలక్షన్లలో వచ్చినప్పుడు ఈ టెంపుల్కి ప్రహారీ కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా మనసులో అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. వంశీబాబుకి కూడా ఈ దృష్టికి తీసుకెళ్ళి ఈ టెంపుల్కి కావాల్సిన ప్రహారీ కూడా నిర్మాణానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఏదైతే ఇంకా రోడ్ వేసిన తర్వాత డ్రైన్ కానివ్వండి, టెంపుల్ అభివృద్ధికి కానివ్వండి, ఏదన్నా ఉన్నట్టయితే తప్పకుండా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. మదనపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు హనుమాన్ నగర్లో గతంలో ఇక్కడ కొన్ని సమస్యలు ఉండే, గతంలో ఉన్న పరిపాలకులు పట్టించుకోకపోవడం వల్ల
ఇప్పుడు మంత్రిగా ఉన్న వివేక్ సార్ దృష్టికి ఎన్నికలప్పుడు తీసుకెళ్లడం జరిగింది. మా 22వ వార్డులో హనుమాన్ నగర్లో సింగరేణి ప్రాంతం అవడం వల్ల గతంలో అభివృద్ధి జరగలేదు సార్. మీరైనా ఖచ్చితంగా గెలిచిన వెంటనే అభివృద్ధి చేయాలని మేము ఏదైతే అడిగినామో అందుకు అనుగుణంగానే మంత్రి గారు స్పందించి ఇక్కడ సుమారు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయలతోటి 55 మీటర్ల వరకు రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇందుకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ గద్దరాజు గారు కానీ కొత్తగా వచ్చిన ఏఈ అసిద్ గారు కానీ మాకు వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేయడం వల్ల త్వరితగతిన నిధులు శాంక్షన్ అయినందుకు ఇక్కడ ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి. ఒక 2 లైన్ల వరకు మేము 2 లక్షల రూపాయలు వెచ్చించి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రోడ్డు వేయడం జరుగుతుంది. త్వరితగతిన పనులను ప్రారంభించాలని చెప్పిన వెంటనే ప్రారంభించి ఈ రోజు పెద్ద మనుషుల సమక్షంలో మా సీనియర్ నాయకులు గాండ్ల సమ్మాన్ అజిత్ సార్ గారి సమక్షంలో ఇక్కడ పనులు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరో 1-2 నెలల తర్వాత కూడా మున్సిపాలిటీ నుంచి మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారికి మంత్రి దృష్టి గారికి తీసుకెళ్లి మా పెద్దల ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడ రోడ్డు వేసి కాలనీ ప్రజలకు ఉపయోగంలో తీసుకొచ్చి వీళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని, భవిష్యత్తులో కూడా ఈ యొక్క టెంపుల్ కు కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వం తరఫున కానీ లేదా మా ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళైనా కానీ డెవలప్ చేస్తామని ఈ కాలనీ వాళ్ళకు వాగ్దానం చేస్తూ సెలవు చేసుకుంటున్నాం. KK2 ఓపెన్ కాస్ట్ ఓసీ పనులు నిర్వహించిన ఆర్వీఆర్ కంపెనీలో పనిచేసిన కార్మికులందరూ ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు అక్బర్ అలీ, జెట్టి మల్లయ్య, KK2 ఫిట్ సెక్రటరీ మర్రి కుమార్ నాయకత్వ ఆధ్వర్యంలో ఆర్వీఆర్లో పనిచేసిన కార్మికులకు రావాల్సిన బకాయిలు, సింగరేణి ప్రకటించిన లాభాల వాటా 5,500 మరియు కార్మికులకు రావాల్సిన జూలై నెల మాసం జీతం మరియు ఆర్వీఆర్ కంపెనీ సంవత్సరంలో ఇచ్చే బోనస్ మరియు కార్మికులకు చేయవలసిన సెటిల్మెంట్ అన్నిటి విషయమై KK2 ప్రాజెక్టు ఆఫీసర్ని కలవడానికి వెళ్లడం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు ఆఫీసర్ లేని కారణంగా వెల్ఫేర్ ఆఫీసర్కి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఇదే విషయమై కార్మిక సంఘం నాయకులు అక్బర్ అలీ మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉండవలసిన సింగరేణి యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించకుండా చోద్యం చూస్తూ ఉంటుందని అనడం జరిగింది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం త్వరగా ఆర్వీఆర్లో పనిచేసిన కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎక్స్ప్రెస్ వే కంపెనీలో ఆర్వీఆర్ కంపెనీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్మికుని తీసుకున్న తర్వాతనే కొత్త వారిని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని మాట్లాడడం జరిగింది. మరి గతంలో మొన్నటి వరకు ఆర్వీఆర్ కంపెనీ అనేది కేకేఓసీలో కాంట్రాక్ట్ ఓబీ మత్తి తీసే పనిలో పనిచేయడం జరిగింది. వాళ్ళు చేసినంత కాలం ఇటు సింగరేణి నష్టపోయింది, అందులో పనిచేసే కార్మికుడు ఏ రోజు సుఖంగా పని చేయలేదు. ఇప్పటి వరకు కంపెనీ ఇచ్చిన 5,500 రూపాయలు 93 మంది కార్మికులకు ఇవ్వలేదు. అదే రకంగా ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లు, హెల్పర్లు, ఇంకా కొంతమంది ఆపరేటర్లు జూలై జీతాలు రాలేదు. మరి ఇప్పటి వరకు ఎప్పుడు అడిగినా గానీ జీతం ఇస్తామని చెప్పేసి సెటిల్మెంట్ అంటున్నారు. జీతాలే ఇవ్వలేదు, కంపెనీ ఇచ్చిన 5,500 ఇవ్వలేదు. అదే రకంగా గత 4-5 సంవత్సరాలుగా పని చేసిన కార్మికులకు సెటిల్మెంట్ చేయకుండా మోసం చేసేసి సామాన్లు తరలించడం జరిగింది. మరి మేము ముందే యాజమాన్యానికి చెప్పినాం, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం బాధ్యత తీసుకొని ఎవరికైతే జీతాలు, బోనసులు, లాభాల బోనసు, లాభాల వాటా జూలై నెల జీతం రాలేదో వాళ్ళందరికీ యాజమాన్యం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. అదే రకంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ ఆర్వీఆర్ ప్లేస్ లోనే ఎక్స్ప్రెస్ వే అనే కంపెనీ వచ్చింది. మరి సింగరేణిలో కాంట్రాక్టర్ మారినా కార్మికులు మారకూడదు అనే పద్ధతిలో మేము డిమాండ్ చేయడం జరిగింది. అదే పద్ధతిలో కాంట్రాక్టర్ మారినా గాని కార్మికులను తీసుకుని పని చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఎక్స్ప్రెస్ వే వాళ్ళకు కూడా డిమాండ్ చేస్తున్నాం, ఆర్వీఆర్ లో పనిచేసిన వాళ్ళనందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. అదే విధంగా భూ నిర్వాసితులు ఎవరైనా ఉంటే న్యాయబద్ధంగా వాళ్ళందరికీ వాళ్లే పనిచేసే విధంగా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి తప్ప అందులో కూడా బ్రోకర్ దందాలు నడుస్తున్నాయని తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగానే సింగరేణి యాజమాన్యం ఈ ఎక్స్ప్రెస్ వే కంపెనీ కూడా బదనామైంది. కాబట్టి భూ నిర్వాసితులు ఎవరున్నారో న్యాయంగా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల కార్మికులకు కూడా న్యాయం చేసి
ఎవరిని బయటి వాళ్ళని తెచ్చి క్యాంపులలో పెట్టుకొని నిర్బంధంగా బ్రిటిష్ వాడు కదా చేయించినట్టుగా క్యాంపులలో పెట్టి చేయించడాన్ని మేము ఖండిస్తున్నాం. 80% మందిని ఇక్కడ వాళ్ళని తీసుకోవాలి, అవసరమైతే 90% మందిని కూడా తీసుకోవాల్సిందే తప్ప వేరే చోటు నుంచి గాని తెచ్చి పని చేస్తే గుర్తింపు సంఘంగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. అదేవిధంగా తీసుకున్న ప్రతి కార్మికుడికి అన్ని రకాల రక్షణ, సామాజిక పరిస్థితులు, సంక్షేమ పరిస్థితులు కల్పిస్తూ ఎక్స్ప్రెస్ వే కూడా ఈ మందమరిలో ఉన్న బొగ్గు బావులు దీనికి లాభాల్లో రావాలంటే ఈ కేకేఓసీనే ఉంది కాబట్టి యాజమాన్యం గత ఆర్వీఆర్ చేసిన తప్పులను చేయనీయకుండా ఈ కంపెనీతో పనిచేయించి బొగ్గు ఉత్పత్తి తేవడం ద్వారా ఈ మందమరికి లాభాలు తేవాలని చెప్పేసి మేము జీఎం గారిని కోరుతున్నాం. మరి జీఎం గారు కూడా ఏ విషయంలో కూడా దాదాపుగా మంచిగా స్పందిస్తున్నారు కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ వాళ్లతో వెంటనే పని చేయించడం ద్వారా లాభాల్లోకి తెస్తే మన మందమరికి భవిష్యత్తు ఉంటది. కాబట్టి గత తప్పులు జరగకుండా ఏదైతే ఆర్వీఆర్ చేసినో వాటిని అన్నింటినీ మరి యాజమాన్యం వెంటనే కార్మికులకు న్యాయం చేస్తూ ఈ ఎక్స్ప్రెస్ వే దాంట్లో గుర్తింపు సంఘంగా మేము కూడా కార్మికుల పేర్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ పని కల్పించిన తర్వాతనే వేరే వాళ్ళకి కల్పించాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులైక్యత, కార్మికులైక్యత. ఆర్వీఆర్ లో పనిచేసే కార్మికులందరినీ ఎక్స్ప్రెస్ వే కంపెనీలో తీసుకోవాలి. ఎక్స్ప్రెస్ వే కంపెనీలో అందరు కార్మికులను. మందమరి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు పొల్లూరు లక్ష్మణ్, నాయకులు పైడిమల్ల నర్సింగ్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి చేపట్టినటువంటి పోరాటంలో భాగంగా దళిత గిరిజన దండోర సభ ప్రముఖ పాత్ర వహించిందని, ఆ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు భావించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడమే కాకుండా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కూడా ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కనకంరాజు, సేవాదల్ పట్టణ అధ్యక్షులు సొత్కు ఉదయ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జమల్పూరి నర్సోజీ, బండి శంకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మాయా తిరుపతి, అందుకుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మందమరి పట్టణ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాము. ఏదైతే మందమరి పట్టణంలో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి బర్త్డేను. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో టీఆర్ఎస్ ఉండే, అప్పుడు 10 ఏళ్ళు అధికారంలో టీఆర్ఎస్ ఉండి ఒక్క పని కూడా చేయలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదే దళిత గిరిజన దండోర సభ పెట్టి పేద ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు వాటిని గమనించి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం వద్ద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 59వ జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కేక్ కట్ చేసి మందమరి పట్టణం నుండి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి కల్వకుంట్ల కుటుంబం కోటలను మరి బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను వారి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి ప్రజా పాలనను 5 గ్యారంటీ పథకాలతో 6 గ్యారంటీ పథకాలతో ప్రజా పాలనను ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మరి ముందుకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా
మరి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, మరి రైతు రుణమాఫీ కానివ్వండి, ఇలా చెప్తూ పోతే మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక మంచి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు మరి సంతోషంగా ఉండే విధంగా చేస్తున్నటువంటి పరిపాలనను ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రమే. లక్షట్పేట మండల మరియు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా లక్షట్పేట విశ్రాంతి భవన ఆవరణలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరిఫ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేలి రాజు, ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతా అశోక్, మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామ్దేని వెంకటేష్, గుత్తికొండ శ్రీధర్, రాందేని చిన్న వెంకటేష్, గోపె చిన్న రమేష్, వెంకటస్వామి గౌడ్, నవాబ్ ఖాన్, రంజిత్ సింగ్, పెట్టెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అలాగే డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేట్ మున్సిపాలిటీ మరియు మండల ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు ద లెజెండ్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి 56వ పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారు అష్ట ఆరోగ్యాలతోని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఆ పైవానితో కోరుకుంటాము. మరి వారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మరియు ఏదైతే రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు తెలంగాణ బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి సోనియా గాంధీ గారి మాట మేరకు వారు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో మరి దానికి తూచా తప్పకుండా పాటించడం జరిగింది. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అన్నాము కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి గ్రామాన ప్రతి వార్డులో తెలంగాణలో ప్రతి బీదోనికి ఈరోజు 5 లక్షలతోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇళ్లు కట్టడం జరుగుతుంది. మరి అలాగే ఉచిత కరెంటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది. మరి 10 సంవత్సరాల నుండి ఇయని రేషన్ కార్డులు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. లక్షట్పేట పట్టణంలో లక్షట్పేట గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్క హోదా కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గౌరవ పెద్దలు మా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఇలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా మేము ఇక్కడ సంబరాలు చేసుకుని కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన అద్భుతంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అన్ని రకాల సామాజిక న్యాయంతో అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే అటువంటి పథకాలు ఇలా ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పేదలు ఎప్పటి నుంచో కళ్ళగన్నటువంటి ఇందిరమ్మ ఇల్లును ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం, అదే 10 సంవత్సరాలు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కనీసం పేదల పక్షాన ఎప్పుడు కూడా పట్టించుకునే పాపన లేడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అన్ని రకాల నష్టం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజలు హక్కున చేర్చుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీట వేసి గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా ప్రజాపాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం పేదల కోసమే, ప్రతి ఒక్క ప్రజానికానికి ఉపయోగపడేటువంటి పథకాలు ఉన్నాయి. ఇలా ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల్లో
ప్రతి ఒక్కటి ఎందరో హర్షిస్తున్నారు. ప్రతి ఒక్క నిరుపేద కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇలా 56వ సంవత్సరం పూర్తి చేసుకుని 57వ సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరియు మా లక్షపేట్ మున్సిపల్ అధ్యక్షులు మరియు మండలం నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీ సర్పంచులు అందరికీ కూడా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. రేపు జరగబోయే జూబ్లీ ఎలక్షన్ మనందరికీ గిఫ్ట్ బంపర్ మెజార్టీ తోటి గెలుస్తుంది మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి శుభకార్యాలు కానివ్వండి, మన 6 గ్యారెంటీలు కానివ్వండి, ఇంతకుముందు మా ఆరిఫ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ అయితేనే ఉంది. అయినా కూడా వేరే పార్టీ బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్లు కానీ ఏం చేసినావు కనిపించలేదా? కనిపిస్తలేదా చేసిన పనులన్నీ? కరెంటు, బస్ ఫ్రీ, సన్న బియ్యం, పెన్షన్, ఎన్నో ఏళ్ళ చూస్తున్నటువంటి రేషన్ కార్డులు ఇవన్నీ కనిపిస్తలేవా? అసలు బీజేపీ కిషన్ రెడ్డికి అసలు ఏమన్నా బుద్ధి ఉందా? చదువుకున్నాడా చదువుకోలేదా? ఏం మాట్లాడతాను ఒక్కొక్క పేపర్లలో. మొన్న ఒక ఆడమ్మ గిట్లే మీ ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చి మైక్ పెట్టి ఒక ఆడమ్మాయికి మైక్ పెట్టి అమ్మాయి ఏ పార్టీకి వెళ్తాంది జూబ్లీ ఇట్లా అంటే మా నవీన్ గెలుతాను. నవీన్ గెలుతలేడట కదమ్మా రౌడీ అట్. నీకు ఎవడు చెప్పిండా? నీకు ఎవడు పైసలు ఇచ్చిండు ఎవడన్నా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటి నుంచి ఎలక్షన్ అయినా కాడికి వెళ్ళి రెండు ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి. పిచ్చే మెజార్టీ తోటి ఇంకొక ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచింది. ఇప్పుడు ఇది కూడా దానికంటే బంపర్ మెజార్టీ తోటి గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు రేపు మేము మా ఆరిఫ్ గారు, రమేష్ గారు మేమంతా కూడా ఒక 7 మంది తరలి వెళ్తున్నాము హైదరాబాద్. రేపు నైట్ వెళ్తాం. ఎలక్షన్ రిజల్ట్ పట్టుకొని వస్తాం. మేము సభాముఖంగా చెప్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు, మా డీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 57వ పుట్టినరోజు సందర్భంగా మేము లక్షడ్పేటలో టౌన్ మరియు రూరల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అతని జన్మదిన సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక సాధారణ జడ్పీటీ స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రిగా వచ్చిందంటే రాజకీయంగా తను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ తన యొక్క శక్తితోని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి చేపట్టి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజులలో మరిన్ని సేవలు ప్రజలకు చేస్తూ తన యొక్క జీవితాన్ని ఇంకా పేరు ప్రకృతులతో పొందాలని మేము కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై తోటి హాస్పిటల్ ఉండడం జరిగింది. మరి వాళ్ళ ఆదేశానుసారం కార్యక్రమాన్ని నడుస్తున్నాయి. మరి మా సారు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతోటి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఐశ్వర్య ఆరోగ్యాలతోటి ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై రేవంత్. సింగరేణి కార్మికుల 10 డిమాండ్లపై కమిటీలు వేసి చర్చల పేరిట కాలయాపన చేస్తున్న యాజమాన్య వైఖరికి నిరసనగా ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల ప్రధాన సమస్యలైన మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడం, ఫెర్క్స్ పన్నును సింగరేణి భరించడం, డిస్మిస్ కార్మికుల సమస్యలను పరిష్కరించడం, మారు పేర్లతో ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించడం లాంటి 10 డిమాండ్లపై కమిటీలు వేసి చర్చల పేరిట నెలకొలది కాలయాపన చేస్తూ కార్మికుల సమస్యలుగానే ముంచే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకొని సింగరేణికి రావాల్సిన 42,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవ్వాలని, కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సింగరేణి ప్రాంతంలో తిరస్కరించిన మాదిరిగానే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వచ్చే అన్ని ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. యూనియన్ల మధ్య చిచ్చు పెట్టకుండా యాజమాన్యం ప్రభుత్వం వెంటనే కార్మికుల పెండింగ్ లో ఉన్న డిమాండ్ లాంటిది బేషరతుగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈరోజు జిఎం ఆఫీసులలో ధర్నాలు చేసేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మేము యాజమాన్యాన్ని కోరేది ఒకటే, పెక్స్ పైన కమిటీ వేశారు, సొంతింటి పథకం పైన కమిటీ వేశారు, డిస్మిస్ అయిన కార్మికుల కోసం ఉద్యోగం ఇవ్వడానికి కమిటీ వేయడం జరిగింది, ఇంకా అనేక సమస్యల పైన కమిటీ వేయడం జరిగింది. సొంతింటి పథకం కోసము
అటార్నీ జనరల్ దగ్గర కూడా పంపించామని చెప్పారు. ఈ రకంగా 10 డిమాండ్ల పైన అన్ని కమిటీలు వేసేసి చర్చిస్తున్నామని చెప్పేసి చర్చల కోసమే అని చెప్పేసి కాలయాపన చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒక స్ట్రక్చర్ సమావేశం కూడా చైర్మన్ లెవెల్లో బహిష్కారం చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా యాజమాన్యంలో స్పందన లేదు. రేపు 10-11 తారీఖులలో కూడా చైర్మన్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశం ఉన్నది. ఇప్పటికైనా యాజమాన్యం ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో డిస్మిస్ కార్మికులకు అవకాశం ఇస్తామన్నారు. చర్చే లేదు దాని మీద. మారు పేర్ల పైన చర్చ జరిపి చేద్దామని చెప్పడం జరిగింది. ఒప్పుకున్నారు, అది చేద్దామని చెప్పేసి ఇండివిజువల్ స్టడీ చేసేది ఇప్పటి వరకు లేదు. అది కాకపోను 150 మాస్టర్లని కండిషన్ పెట్టేసి 20 మాస్టర్లు చేసినా గానీ కార్మికులను వేధించే విధంగా కుటుంబ సభ్యులను పిలిపించేసి కార్మికులను అవమానపరుస్తున్నారు. మీరు అసలు మీ విధానం ఏంటిది? యాజమాన్యం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా? గతంలో 100 మాస్టర్ల కండిషన్ అన్నారు, ఇప్పుడు 150 మాస్టర్ల కండిషన్ అన్నారు. నువ్వు N-1 పెట్టకపోతే సింగరేణిలో 365 రోజులు చేసేటోళ్ళు ఉన్నారా? ఇస్తావా ఉద్యోగం? మరి ఈ యాజమాన్యం ఆలోచన లేకుండా చాలా వరకు డిమాండ్లు ఒప్పుకునే చేయకుండా కార్మికులకు అసంతృప్తి కల్పించు రాజకీయమయం చేసేసి యాజమాన్యం యూనియన్ల మధ్య పోటీ పెట్టి అటు ప్రభుత్వం కూడా అబాసు పాలవుతుంది. రావాల్సిన హక్కుల విషయంలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకున్న అంశాలను అమలుపరచాలంటే సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నది. ఏదైతే సొంతింటి పథకం అమలు చేయాలని చెప్పాం, దానికి కమిటీ వేశారు, పరిష్కరిస్తామన్నారు. ఇంతవరకు దాని పరిష్కారం దొరకలేదు. పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా మాదిరిగా ఇక్కడ అధికారుల మాదిరిగా సింగరేణి కార్మికులు చెల్లించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాన్ని పెండింగ్ లో పెట్టారు. ఇలా మారు పేరు అంశాలపై గెజిట్ ద్వారా చేస్తామన్నారు, ఇంతవరకు దాన్ని చేయలేదు. అదేవిధంగా ఇలా ఏదైతే ఒప్పుకున్న అంశాలను అమలుపరచ సట్ల చేయడంలో యాజమాన్యం ప్రభుత్వాలు వైఫల్యాలు చెంది ఈరోజు ఆప్షన్గా 100 మాస్టర్లు ఉంటే 150 మాస్టర్ల విధానం పెట్టి సింగరేణి కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రక్రియ ఈరోజు సింగరేణి యాజమాన్య రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందంటే ఇలా గుర్తింపు సంఘంగా ఏటుసిగా చూస్తూ ఊరుకోబోం. ఇలా కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. వెంటనే 150 మాస్టర్ల సర్టిలను విత్డ్రా చేసుకుని ఏదైతే స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పందం జరిగినాయో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి నిన్న 6 తారీఖు నాడు అన్ని గనుల డిపార్ట్మెంట్లపై మెమోడు ఇవ్వడం జరిగింది. ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జే ఆఫీసుల ముందు, అదే విధంగా మందమరి ఏరియా జే ఆఫీస్ ముందు ఏటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మెమోడం ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా పరిష్కరించకుంటే కార్మికులందరూ అసంతృప్తితో ఉన్నారు. ప్రతి సంవత్సరం మీరు ఇచ్చే 72 మిలియన్ల టార్గెట్ కు కష్టపడి రామకృష్ణాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బర్త్డే వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. అనంతరం సింగరేణి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, గోపురాజం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాయని, క్యాతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డి సహకారంతో రైల్వే ఓవర్ బ్రిడ్జిని కంప్లీట్ చేయించారని కొనియాడారు. గత 10 సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చేసింది ఏమీ లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రామ్సాయి, భువనగిరి రవీందర్, మోకినపల్లి రామకృష్ణ, గోపురాజం ప్రోగ్రాం సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జంగం కళ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, పుల్లూరి కళ్యాణ్, మెట్ట సుధాకర్, గోపురాజం, లాడెన్, నీలం శ్రీనివాస్ గౌడ్, మారేపల్లి రాజయ్య, గోపతి బానేష్, బత్తుల వేణు, కుర్మ సురేందర్, నక్క శ్రీను, కుదిరే రామస్వామి, నరేష్, బత్తుల శ్రీను, కనుకుంట్ల కనకయ్య, మహిళా నాయకురాల్లో శారద, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు కావాల్సిన బస్సు సౌకర్యం, ఏదైతే బీదవాళ్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా పెన్షన్లు పెంచడం. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు దాదాపు 10,000 టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేయడం. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో మన డ్రైనేజీకి సంబంధించిన రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి,
ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు చాలా దిగ్విజయంగా అతను అనుకున్న గమ్యాన్ని ముద్దాడి చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రిగా సో ప్రజలకు సేవలు అందిస్తున్న మా యనమల రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లాలని, ఈ ప్రజాపాలన ఇదే విధంగా కొనసాగాలని ప్రతి ఒక్కళ్ళం కంకణం బద్దులై కాంగ్రెస్ కార్యకర్తలం సైనికుల లెక్క ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా మా మంత్రివర్యులు వెంకటస్వామి గారు షేక్పేట్ బోర్బండ నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మా కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. తప్పకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రగాఢంగా మేము అందరం నమ్ముతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సైనికులుగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఇంకెన్నో సంవత్సరాలు మనకు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాసేవ చేయాలని కోరుతున్నాను. ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే ప్రతి పేద కుటుంబం ఈరోజు సన్న బియ్యం తింటా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి వారి ఘనకార్యం. ఇదివరకు పరిపాలించినటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయంలో చేసి మరి దాచుకోవడం జరిగింది. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు మన క్యాతనపల్లిలో కూడా వాస్తవంగా మరి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ సుమన్ ఈరోజు చేయనటువంటి పనులు ఫ్లవర్ బ్రిడ్జి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి చేయడం జరిగింది. ఇదే రకంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయంటే ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వివేక్ సార్ వారు చేస్తూ ఉన్నారు. ఈ పుట్టినరోజులు రేవంత్ రెడ్డి గారు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనసారా కోరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల వేసుకొని తానే చేసినటువంటి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారు ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరి వీర సైనికులు పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయురాగ్యుల ఆశ్చర్యతుండి మళ్ళొక్కసారి తెలంగాణ పురాభివృద్ధి కొరకు ఈ ప్రజాపాలన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు రెండోసారి కూడా ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తూ మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. మరి దేశానికే తలమానికినటువంటి తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఒక వీర సైనికులా పనిచేస్తే మరి వారు ఇతర పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ రాష్ట్రంలో దాన్ని అప్పలపాలు చేసినటువంటి కేసీఆర్ ఇలా పగల్బాలు బలుతున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు నంగనాచి మాటలు మాట్లాడి బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రజలు అది విశ్వసించరు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకసారి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని చెప్పి విశ్వసిస్తూ మరి ప్రత్యేకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మందమరి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. కార్మికుల 10 డిమాండ్లను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించిన ఏఐటీయూసీ కార్మిక సంఘం. మందమరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.